గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సులువుగా చిక్కుల్లో పెట్టు పాపమును గురించి ధ్యానించుకుందాం. సాతానుడు దేవుని బిడలను చాలా తెలివిగా, ఈజీగా ట్రాప్‌లో పడేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త 12వ అధ్యాయం 2వ వచనంలో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల్లో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. పాపాలు చాలా భయంకరమైన పాపాలు కనబడతాయి. ఆ భయంకరమైన పాపాలు మనం చూసి అమ్మో ఈ పాపం చేయకూడదు అని చెప్పి మనం పారిపోతాం పక్కకి. కానీ కొన్ని పాపాలు భయంకరమైనవే కానీ అవి భయంకరంగా కనబడకుండా ఇది పాపమేమీ కాదులే అనే విధంగా మనలను సాతానుడు ట్రాప్ చేసి చాలా సులువుగా చిక్కుల్లో పెట్టే పాపంలో పడేస్తూ ఉంటాడు. ఉదాహరణకి యేసు ప్రభుని అదే ప్రయత్నం చేశాడు. సాతానుడు యేసు ప్రభుని పాపంలో పడేసే ముందు ఎక్కడ తీసుకెళ్ళాడట? దేవుని మందిరానికి తీసుకెళ్ళాడట. మనం అనుకుంటాం దేవుని మందిరానికి వెళ్తే ఏ పాపాలు మన దగ్గరికి రావని. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5, 6 వచనాల్లో అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, ఏకంగా దేవాలయ శిఖరమును నిలవబెట్టి ఏమన్నాడట? దేవుని వాక్యంతోనే శోధిస్తున్నాడు. నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దుముకుమో, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు. 91వ కీర్తన కోట్ చేస్తూ పైనుంచి దూకే ఆ శిఖరం నుండి. నువ్వు దేవుని కుమారుడు కదా, దేవుని శక్తి, దేవుని దూతలను కాపాడతారని వాగ్దానం ఉంది కదా, దూకేయ్ అని యేసయ్యను శోధిస్తాడు. ఇది చాలా టెంప్టింగ్ సిన్ అనమాట ఇది. అవును, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, ఆయన వాగ్దానం ఉంది కదా, నేను ఇది చేసినా పర్వాలేదు అనే విధంగా. కానీ మరొక వాగ్దానం యేసు ప్రభు సాతానుడితో చెప్తున్నాడు, నీ దేవుడని యెహోవాను శోధించు. ఒకవేళ నువ్వు నన్ను చంపడు తోసేయి, నా ప్రభు నన్ను రక్షిస్తాడు. కానీ నాకు నేనుగా చచ్చిపోవడానికి నేను ప్రయత్నించను. నా దేవుని శోధించను. నా దేవుని శక్తిని పరీక్షించడం కూడా అది పాపమే అని యేసు ప్రభు సాతాన్ని నోరు మూయించాడు. ఆ వాక్య జ్ఞానం మనకు లేకపోతే ఉద్రేకానికి లోనయ్యి దూకేసి దేవుని శక్తి గురించి ఎదురు చూస్తూ ఉంటాం. అవే సులువుగా చిక్కుల్లో పెట్టే పాపం అంటే. ఇదే విషయాన్ని మహాజ్ఞాని సొలొమోను వ్యభిచారపు శోధన విషయంలో ఎంత చక్కగా చెప్పాడో చూడండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 14, 15 వచనాల్లో సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా, నిన్ను ఎదుర్కొనవలని బయలుదేరగా నీవే నాకు కనబడితివి, నీవే కనబడితివి. ఈ మాట ఎవరితో చెప్తున్నారంటే ఒక వ్యభిచార స్త్రీ ఒక యవనస్తుడిని పాపంలో పడేయడానికి తనతో పాటు వ్యభిచారం చెయ్యని డైరెక్ట్‌గా అడిగితే అమ్మో అంటాడని చెప్పి దానికి ఇంట్రడక్షన్ ఏమి ఇచ్చిందట? దేవుడినే లింక్ పెట్టింది. నేను దేవునికి ఆల్రెడీ చేసిన ప్రతి పాపాన్ని బట్టి ముందుగానే సమాధాన బలులు అర్పించా. నేడే ఆయనకి నేను మొక్కుబళ్ళు చెల్లించేశా. కాబట్టి దేవుని శాంతి, సమాధానం నా మీద ఉంటది. చూడు, నేను నీ కొరకు వెతుక్కుంటూ వెళ్దాం అనుకుంటే నువ్వే నాకు ఎంత పర్ఫెక్ట్‌గా నాకు కనబడ్డావు. ఇదంతా దేవుడే మనకు చేసి దేవుడే మనకి మేలుకరంగా, సంతోషకరంగా అన్ని సమకూర్చి జరుపుతున్నాడు అని వాక్యాన్ని కూడా పాపం చేయడానికి వక్రంగా మార్చేసి సాతానుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఇవే సులువుగా చిక్కుల్లో పెట్టే పాపం. ఒక్కసారి దేవుణ్ణి అడగాలి. సొలొమోను దేవుణ్ణి అడిగినట్టు వివేకము గల ఆత్మనివ్వి ప్రభువా అని. మనము ఆ పాపపు ఆకర్షణతో మన ఆత్మీయ నేత్రాలు గుడ్డివైపోయి దేవుని సత్యము నుండి దూరమయ్యి దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుని పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రియులారా, అది ఏ శోధనైనా, ఏ వ్యక్తి ఏ విధంగా శోధించడానికి ట్రై చేసినా, బైబిల్‌లో వాక్యాలు చూపించి శోధించిన, దేవుని మందిరములోనే శోధించిన, దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నాకు వివేచన గల ఆత్మ నాకు అనుగ్రహించు, వివేకముతో ప్రవర్తించి
గొర్రె చర్మము కప్పుకున్న తోడేలు లాంటి వ్యక్తులను నేను గుర్తుపట్టే శక్తిని దయచేయి. విశ్వాసమునకు కర్తయు కొనసాగించు వాడవైన నీ వైపు చూచినప్పుడు నాకు చక్కటి వివేచన ఇచ్చే దేవుడవు కనుక నీ వైపు చూస్తున్నానయ్యా, నన్ను నడిపించని దేవుడిని అడుగుదాం. దేవుని పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మనలను ప్రతి శోధన నుండి రక్షించి ప్రతి శోధనను జయించే వారిగా మనల్ని తీర్చిదిద్ది దేవుని యొక్క మహా అద్భుతమైనటువంటి జీవ పునరుద్ధానానికి వారసులుగా, నిత్య జీవానికి వారసులుగా పరిశుద్ధాత్ముడు మనల్ని తీర్చిదిద్ది దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సులువుగా చిక్కుల్లో పడేయడానికి సాతానుడు పాపంలో పడేయడం మమ్మల్ని ట్రై చేస్తున్నాడు. వాక్యాలతోనే మమ్మల్ని శోధించడానికి ట్రై చేస్తున్నాడు. అయ్యా, సాతానుడు పెట్టే ప్రతి శోధనను, శోధకులు పెట్టే ప్రతి శోధనను మేము ఎరిగిన వారమే. సాతాను తంత్రములు ఎరగని వారముగా కాక ఎరిగిన వారమే. నీ ఆత్మ ద్వారా వివేచించిన వారమై నీ ఆత్మ సహాయముతోనే ప్రతి పాపమును జయించే నీ శక్తి, నీ కృప, నీ రక్షణ, నీ దక్షిణ హస్తము, నీ అత్యున్నతమైనటువంటి అధికారం మా మీద ఉంచి మమ్మల్ని రక్షించి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి ప్రతి పాపము నుండి మనం రక్షించి ప్రతి శోధకుల నుంచి రక్షించి కాపాడి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యేసయ్య దీవెనకరమైన దినం మనకు అనుగ్రహించును గాక.